హలో అండి. ఈరోజు ఈ వీడియోలో నా ప్లాంట్స్‌కి ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి చెప్తాను. ఇవి చాలానే ఉన్నాయి. కానీ ఈ వీడియోలో రెండింటి గురించి చెప్తాను. నేను 15 డేస్ బ్యాక్ నా ప్లాంట్స్‌కి ఇవి ఇచ్చానమాట. అవి తీసుకున్న తర్వాత వాటిలో వచ్చిన చేంజ్ ఎలా ఉన్నదనేది చెప్తాను. ఈ ఆకులన్నీ తీసిన తర్వాత ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చి నేనిచ్చిన ఫెర్టిలైజర్స్‌ని యూజ్ చేసుకునివి ఎంత చక్కగా బడ్స్ వచ్చాయి చూడండివి. అది తప్పించి ఇంక నేను వేరే ఫెర్టిలైజర్ ఇవ్వలేదు ఈ ప్లాంట్స్‌కి. గులాబీ మొక్కలు మాత్రం పువ్వులన్నీ గుడ్డి పువ్వులు పూసినట్టు పూస్తుందంటే, గుడ్డి పువ్వులంటే కొంచెం కొంచెమే పూస్తున్నాయన్నమాట. సగం వాడిపోయి అలా. సో, అందుకని ఆ ప్లాంట్స్‌కేంటంటే ఫెర్టిలైజర్స్ ఇద్దామని అనుకున్నాను. తర్వాత సమ్మర్‌లో గూడా మనకి పెస్ట్ అనేది ఉంటది. ఇంత ఎండున్నా గూడా ఆకులు మీద కొంచెం బ్లాక్‌గా వస్తది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే తెలుస్తదది. సో, బూడిద తెగులు అలా అంటారు దాన్ని. సో, అలాంటివి వచ్చినప్పుడు ప్లాంట్స్‌ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది నేనైతే ఎప్పుడు ఆర్గానిక్‌వే యూజ్ చేస్తాను. సో, నేను యూజ్ చేసినయి చెప్తాను. ఎలాగో మనకిది సమ్మర్ సీజన్ గదా! ఇప్పుడు ప్లాంట్స్‌కి వాటర్ చాలా ఎక్కువ నీడ్ ఉంటది. మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు పౌడర్ ఫామ్‌లోవి తీసుకోవడానికి కొంచెం టైం పడతది. అందుకనే మనం సమ్మర్‌లో ఏంటంటే లిక్విడ్ ఫామ్‌లో ఉన్నవే ఇవ్వాలి ప్లాంట్స్‌కి. నేను చేసేదైతే అదే. సో, అవేంటనేది చూపిస్తాను. మనకి చాలా ఈజీ అది. ఎలా అంటే సమ్మర్‌లో మనకి ప్లాంట్స్ చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకునేలా ఉండాలంటే అవే ఇవ్వాలి మనం. అలా ఇవ్వడంలో మెయిన్ ఏంటంటే అందరికీ అందుబాటులోనే ఉన్నదది మజ్జిగ. అది అందరికీ తెలిసిందే. మజ్జిగని ఏంటంటే 1 ఆర్ 2 డేస్ కొంచెం పులియబెట్టి అంటే ఫర్మెంటేషన్ అయ్యేలా ఉంచి ఫ్రిడ్జ్‌లో కాకుండా బయటే ఉంచి 1:4 రేషియోలో అంటే ఒక గ్లాస్ మజ్జిగ అయితే 4 గ్లాసులు వాటర్ మాట. మరి అంత కొలతలు కొలవాల్సిందేం లేదు. అయితే అలా ఇవ్వకపోతే ఏమవుతదంటే పైన మనం అది ఇచ్చిన తర్వాత మజ్జిగ ఇచ్చిన తర్వాత ఒక లేయర్‌లా ఫార్మ్ అయిపోతది. సో, అందుకని ఏంటంటే మజ్జిగ ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం పల్చగా చేసి ఇవ్వడమే బెటర్. అంతే కాకుండా ఈ ఆకులు అవి వాడిపోయినట్టుగా ఉంటాయి గదా! బ్లాక్‌గా దానిపైన ఏదో ఒక పౌడర్ ఫామ్‌లా ఉండడం అలా. అలా ఉన్నప్పుడు ఏంటంటే అది ఫంగిసైడ్ మాట. ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం అది. సో, అలా వచ్చినప్పుడు మనం ఏంటంటే దీన్ని స్ప్రే చేస్తే అంటే కొంచెం స్ట్రెయిన్ చేసుకొని స్ప్రే చేయొచ్చు. లేదా చేతితో మొక్కల మీద చిలకరించినా ఓకే. మనకెలా వీలైతే అలా. ఇది ఆర్గానికే కాబట్టి మన హ్యాండ్స్‌కి కూడా ఏమీ అవ్వదు. సో, మజ్జిగనేది మనం చాలా తక్కువగా చూస్తాం గానీ చాలా బాగా పనిచేస్తదదైతే. అంటే దాని రిజల్ట్‌ని మనం చాలా ఫాస్ట్‌గా చూడొచ్చు. ప్లాంట్స్‌కి అది ఇచ్చిన తర్వాత. ఒక 4, 5 డేస్‌లోనే మనం ఆ డిఫరెన్స్‌నయితే చూస్తాం. అలా ఏంటంటే నేనైతే ఏంటంటే మజ్జిగనేమి స్పెషల్‌గా మళ్ళీ దానికోసం ప్రిపేర్ చేయడం అలా ఏం లేదు. మా ఇంట్లోదే యూజ్ చేస్తాను. ఇది నేను స్టెమ్స్‌తో పెట్టిన చిన్ని చిన్ని స్టెమ్స్ పెట్టాను దీంట్లో. అంత బాగా ఎదిగిందిది. దీంట్లో ఇటు సైడ్ ఉన్నవేంటంటే మా ఫ్రెండ్ కోసుకెళ్ళిపోయిందన్నమాట అవి. అదే వేర్లతో తీసుకెళ్ళిపోయింది. మేము జనరల్‌గా ఏంటంటే వెన్న తీస్తాం కదండీ! ఇంట్లో మీగడని మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! అలా వెన్న తీసినప్పుడు మజ్జిగొస్తది కదా! నేను మాక్సిమం దాన్నే యూజ్ చేస్తాను. మేము 15 డేస్‌కొకసారి ఇలా వెన్న తీస్తాము. సో, అందుకని నేను 15 డేస్‌కొకసారి నా ప్లాంట్స్‌కి రెగ్యులర్‌గా ఈ మజ్జిగనేది ఇవ్వడం జరుగుతది. దీన్నేంటంటే ఒక 2 డేస్ అలానే ఉంచుతాను. ఒక్కొక్కసారయితే 1 డేనే ఉంచుతాను. ఒక్కొక్కసారి 2 డేస్. 2 డేస్ ఉంచిన తర్వాత దీన్ని కొంచెం స్ట్రెయిన్ చేసుకొని మీగడ ఉంటది కదా కొద్దిగా, అలా చేసుకొని దాంట్లో వాటర్ బాగా మిక్స్ చేసి ఫస్ట్ ఏంటంటే గులాబీ మొక్కలకి, తర్వాత కరివేపాకు మొక్కకి ఈ రెండింటికి మాత్రం నేను దీన్ని స్ప్రే చేస్తాను ఆకుల మీద నుంచి. దీనివల్ల ఏంటంటే పువ్వులకి ఏమైనా నల్లగా మాడిపోయే తెగులుంటది కదా! అలా ఉన్నా, తర్వాత ఆకుల మీద బూడిద ఉన్నా ఇది చాలా తొందరగా రెక్టిఫై అవుతది మనకు ఆ ప్రాబ్లము. నాకైతే అది చాలా 100% అది.
సో, దాన్నేంటంటే అలా స్ప్రే చేస్తే మొక్కల పైన చాలా బావుంటది. పర్టిక్యులర్‌గా కరివేపాకు మొక్కయితే చాలా బాగా చిగుర్లొస్తాయి. ఇది హ్మ్. తెల్లగా లేదంటే నల్లగా అలా బూడిద బూడిదలా ఆకుల మీద ఉంటది కదా! తర్వాతేమో రసం పీల్చేస్తుంటాయి కొన్ని. అవి మనకి కనిపించవు. ఏమంటారు దాన్ని? ఆ పురుగులవి మనకు కనిపించవవి. నైట్ టైమో లేకపోతే ఇంకేదన్నా మనం చూడని టైంలో అవి ఆకుల రసాన్ని తీసేసుకుంటాయి. సో, దీన్ని చేయడం వల్ల ఏంటంటే, ఆకుల మీద ఈ మజ్జిగకి సంబంధించిన లేయర్ ఉంటే అవి తొందరగా అటాక్ చేయవమాట. సో, దీన్నిలా స్ప్రే చేయొచ్చు. లేదు అనంటే డైరెక్ట్‌గా మొక్క మొదల్లోనే మనం మజ్జిగను కూడా ఇవ్వచ్చు. ఇది ఏం చేస్తదంటే మనకి మెయిను మజ్జిగలో ఉన్నవన్నీ ఈ మన ప్లాంట్స్‌కెళ్తాయి. సాధారణంగా పోషకాలన్నీ ఉన్నాయంటారు. నేనంత సైంటిఫిక్ టర్మ్స్ ఏం చెప్పను గానీ కాల్షియము, ఫాస్ఫరస్ తర్వాత ఈ ఫంగిసైడ్‌ని కంట్రోల్ చేసేవి ఇవన్నీ మజ్జిగలో ఉంటాయి. అంటే ఇది డబుల్ మాట. మనకి పె పె మన ఫెర్టిలైజరు నెక్స్ట్ పెస్టిసైడ్‌లా యూజ్ అవుతది. ఇంకోటేంటంటే ఇది నేను పర్టిక్యులర్‌గా గులాబీ మొక్కల కోసమే చేసుకున్నది. ఇది ఆ! నిమ్మకాయలు కోసిన తర్వాత అదే మనం రసం తీసేసుకున్న తర్వాత ఉండే ఆ తొక్కలుంటాయి కదన్నా పీల్స్ అవి. తర్వాత కొన్ని ఎగ్ షెల్స్ ఉంటాయి కదా! వాటిని చిన్న చిన్నగా చేసుకొని ముక్కల కింద అవి. వెనిగర్ ఉంటే వెనిగర్ లేకపోయినా పెద్ద నష్టమేం లేదు. సో, వాటినేంటంటే మనం కొంచెం ఒక 2, 3 డేస్ అలా ఉంచితే మనం వెనిగర్ ఏసినప్పుడే దాంట్లో చిన్న చిన్నగా అలా బుడగలొస్తూ ఉంటాయి. వాటర్ మిక్స్ చేసిన తర్వాత కూడా బుడగలు అలానే ఉంటాయి. సో, ఇదేంటంటే చాలా ఫాస్ట్‌గా మనకి కాల్షియం కార్బోనేట్ ఏదైతే మన గుడ్డు పెంకుల్లో అయితే ఉంటదో, అది మనం నిమ్మరసం తర్వాత ఈ వెనిగర్‌ని యూజ్ చేసినప్పుడు అది నీటిలో కరిగిపోయి కాల్షియంని విడగొడుతదనమాట. అంటే ఫాస్ట్‌గా మొక్కలు అబ్జర్వ్ చేసుకునేలా చేస్తది. సో, అందుకని ఏంటంటే దీన్ని నేను ఎక్కువ మోతాదులో చేయను. ఎందుకంటే మొక్కలకి ఎక్కువగా ఇస్తే మళ్ళీ దీనివల్ల నష్టమే. సో, అందుకని నేను తక్కువగానే చేస్తాను. పర్టిక్యులర్‌గా గులాబీ మొక్కలకిస్తానివి. ఎందుకంటే సమ్మర్‌లో గులాబీలు కూడా చాలా బా పూస్తాయి. కానీ ఇవేంటంటారు పువ్వులు సరిగ్గా పూయకుండా ఉండడం ఇవన్నీ ఏంటంటే ఫంగస్ మాట. ఈ ఫంగస్ అనేది ఆ ప్లాంట్స్‌కి ఉండడం వల్ల అవి సరిగ్గా పూయకుండా సగం సగం పువ్వులే పూయడం అలా. సో, దీని యూజ్ ఏంటంటే మెయిన్‌గా ఇది మొక్కలో ఉన్న మన కాండం ఏదైతే ఉందో, ఆ కాండాన్ని చాలా ప్రొటెక్షన్ అనమాట ఇది. ఈ స్ప్రే ఏదైతే చేస్తున్నామో ఇది. లేదు మొక్కలకి మొదల్లో ఇచ్చినా కూడా పర్వాలేదు. అంటే ఆహ్, ఆ కాండం గోడల్ని చాలా బలంగా ఉంచుతది. అంటే ఎలాంటి పెస్ట్ అది అటాక్ అవ్వకుండా ఉంటదన్నమాట. సో, కుళ్ళిపోవడం అనేది చాలా వరకు తగ్గుతది. అందుకనేంటంటే మనం ఈ గుడ్డు పెంకులు, ఈ నిమ్మరసం, వెనిగర్ ఉంటే వెనిగర్ కొంచెం. సో, ఈ మూడింటిని మనం అలా చేస్తే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటదన్నమాట ఇది. ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటది అనంటే ప్లాంట్స్ అనేవి మనం అంటే ఆ చేంజ్‌ని మనం చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో, అంత బాగా ఉంటదన్నమాట అది. అందుకని ఈ లెమను పీల్స్ తర్వాత ఈ ఎగ్ షెల్స్ ఇవేమి పెద్దగా మనం కష్టపడి తెచ్చుకోవాల్సినయి ఏం కాదు గదా! మనం ఇంట్లో యూజ్ చేసినప్పుడే వాటిని కొంచెం కేర్‌గా తీసుకుంటే సరిపోతది. సో, అలా పెట్టుకొని వాటిని మనం పెద్దగా గూడా స్టోర్ చేయాల్సిన పనేం లేదు. అవన్నీ తక్కువ మోతాదులోనే యూజ్ చేస్తాం గాబట్టి వాటిని అలా చేయడం వల్ల ఈ సమ్మర్‌లో ఏంటంటే మనం ప్లాంట్స్‌ని చాలా బాగా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో, ఈ స్ప్రే చేయగా మిగిలిన దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకొని ఇలా మొక్కలకి మొదల్లో పోస్తే చాలా బావుంటది. అదేమో తెలీదు సీజన్ గూడా ఇంకా అంటే సమ్మర్ ఇంకా కంప్లీట్‌గా రాలేదు. అయినా నా మొక్కలన్నీ అలా ఎండిపోతూనే ఉన్నాయి. సో, ఇవి నేను నా ప్లాంట్స్‌కి యూజ్ చేసినవి. వీటి రిజల్ట్ కూడా చాలా బావుంటది. వీలైన వాళ్ళు డెఫినిట్‌గా దీన్ని ట్రై చేయండి. ఎందుకంటే ఈ సమ్మర్‌లో మొక్కలన్నీ అలా ఎండిపోతూ ఉంటే చూడలేం కదా! సో, సమ్మర్ అనే కాదు బటర్ మిల్క్ ఎప్పుడు యూజ్ చేస్తాం. కానీ పర్టిక్యులర్‌గా సమ్మర్‌లో దీన్ని మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా
పెరుగుతాయి. నెక్స్ట్ ఫ్లవరింగ్ కూడా అలానే ఉంటుంది. పర్టికులర్గా మల్లెపూలు చాలా బాగా పూస్తాయి. ఈ వేసవిలో మనం ఇలా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ 15 డేస్‌కి లేదంటే 1 వీక్‌కి మార్చిస్తే చాలా బావుంటది. సో, అందుకని ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చూసి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఎందుకంటే ఏమి ఖర్చుతో కూడుకున్నదేం కాదు గదా! మన ఇంట్లో దొరికే వాటితోటే కొంచెం టైం స్పెండ్ చేస్తే మన మొక్కలకి మంచిగా ఫెర్టిలైజర్స్‌ని అందించొచ్చు. మంచి పువ్వులు తీసుకోవచ్చు. ప్లాంట్స్ కూడా బావుంటాయి.